మనందరి ఫేవరెట్ టాపిక్ లవ్. మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ప్రేమ దోమ ఏంటి జస్ట్ చదువుకోండి అని చెప్పినా అది మన నుంచి వెడపట్టింది ఏంటంటే మనం ఖచ్చితంగా ప్రేమిస్తాం. అది మంచిదే, ఏదైనా లిమిట్ లో ఉంటే మంచిదే. కాలేజ్ లైఫ్ లో మనం ఎన్నో అనుబంధాలు, ఎన్నో ఫ్రెండ్స్ ని, ఎంతో మంది ఎమోషన్స్ గురిపోయి ఉంటాం. గుడ్ ఎమోషన్స్ ఉంటాయి, బ్యాడ్ ఎమోషన్స్ ఉంటాయి. నేను కూడా ప్రేమించాను. బట్ ఏదన్నా మన కంట్రోల్లో ఉండాలి. ఏ వ్యసనం కానీ ఏ రిలేషన్షిప్స్ మన కెరియర్ ని, మన గోల్స్ ని డిస్టర్బ్ చేయకూడదు. అన్ని పార్ట్ ఆఫ్ లైఫ్. కెరియర్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, మన ఫ్యామిలీ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, ఎడ్యుకేషన్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, మీ లవ్ కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అవ్వాలి. ఏది లైఫ్ అని అనుకోకండి. కెరియర్ నా లైఫ్ కాదు, ఫ్యామిలీ నా లైఫ్ కాదు, లవ్ కూడా నా లైఫ్ కాదు. అన్ని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి అన్నిటికీ కొంచెం కొంచెం సమయం పాటించండి. బట్ మర్చిపోకండి, ఖచ్చితంగా ప్రేమించండి. దానంత మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇంకోటి ఉండదు. గర్ల్స్, నేను మీకు ఒకటే చెప్తున్నా, ఎక్కడ మీరందరూ గ్రాడ్యుయేట్ అయిపోతారు. నేను చెప్తున్నాను, ఇమీడియట్ గా పెళ్లి చేసుకోకండి. ఫస్ట్ కెరియర్స్ మీద దృష్టి పెట్టండి. మంచి కెరియర్స్ ఎన్నుకోండి. మీ మమ్మీ డాడీ ఫోర్స్ చేసినా చేసుకోకండి. దాని తర్వాత నేను 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. బాయ్స్ మీరు కూడా ఆ దేవుడు డెస్టినీ నమ్ముతారా? మీరు డెస్టినీని ఆ దేవుడే మీకు పంపిస్తారమ్మా మంచి అబ్బాయిని. ఈ మధ్య దేంట్లోనూ గ్యారెంటీ లేదు. దాని బదులు ప్రేమించే పెళ్లి చేసుకోండి. మీరు మంచి జాబ్స్ ఉంటే మీ అక్కోళ్ళింటికి వెళ్తే మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. మీరు నేను చెప్పినట్టు రేపు పొద్దున ఫ్యూచర్ మన లేడీస్ కానీ ఇక్కడ ఉన్న యంగ్ బాయ్స్, మా బ్రదర్స్ అందరూ సో ఇండియా మొత్తం మీ మీద ఆధారపడి ఉంది. మీరు జస్ట్ పెళ్లి చేసుకుని హౌస్ వైఫ్ అవ్వకండి. వద్దని చెప్పినా మీరు కష్టపడండి. మీ జాబ్స్ చేసుకునేటట్టు ఒప్పుకునే ఒక హస్బెండ్ ని ఎన్నుకోండి. నేను ఉపాసనని పెళ్లి చేస్తున్నప్పుడు ఎలాంటి క్యాలిక్యులేషన్స్, ఎలాంటి ఈక్వేషన్ లేదు. పెద్ద ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, అలాంటి ఈక్వేషన్స్ లేదు.